చంద్రబాబు నాయుడు కేంద్ర నాయకులతో వరుస భేటీలు ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రం బాగాలేదు, ఆర్థికంగా సహకరించండి అని ఆ కేంద్ర నాయకులను అడిగారు. అలాగే పోలవరం పూర్తి చేయాలి, దుగ్గరాజపట్నం పోర్ట్ అభివృద్ధి చేయాలి, అమరావతిలో కేంద్ర ప్రభుత్వ శాఖలు కొలువు తీరాలి, అలాగే అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు సహకరించాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి, విభజన చట్టంలో కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తుంది కేంద్రం అని చెప్పారు కనుక ఇలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చేసే ప్రత్యేక సాయాల కింద వివిధ రంగాల్లో ఇరిగేషను ఇలాంటి రంగాల్లో కూడా సహకరించాలి. ఇలా అనేక అంశాలతో కూడినటువంటి రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మనకైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిందే తెలిసింది తప్ప కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఏది అంగీకరించారు, ఏది యాక్షన్లోకి వస్తుంది ఇంకా తెలియదు. అయితే రాజకీయంగా రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళిన వెంటనే అమిత్ షా, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, హర్దేవ్ సింగ్ పూరి చంద్రబాబు నాయుడును మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు మేము సహకరిస్తామని కూడా ప్రకటించారు. వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా సహకరిస్తాం అమిత్ షా వ్యాఖ్య, చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్య. సో ఇలా వివిధ మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు. మనం లెట్ us see ఇన్ రియాలిటీ వాట్ విల్ హ్యాపెన్. కానీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ రెండింటి గురించి మాత్రం అడగలేదు అని వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆ మెమరాండంలో కాపీలు బయటికి రిలీజ్ అయినట్లేవు. బట్ స్టిల్ ఈ రెండు అంశాలు రాలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ రెండు ఎజెండాలో లేవని ఇప్పటికిప్పుడు మనం కంక్లూడ్ చేయలేము. ఎందుకంటే నారా లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పెషల్ స్టేటస్ ఒక్కటే కాదు, మాకు అనేక ఇతర డిమాండ్లు ఉన్నాయని చెప్తూ అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రస్తావించారు, స్పెషల్ స్టేటస్ కూడా ప్రస్తావించారు. అయితే మరి చంద్రబాబు ప్రభుత్వం ఇక ప్రత్యేక హోదా రాదు అనే ఆలోచనకు వచ్చిందా అనేది ఇప్పుడు ఒక అనుమానం. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి, బీహార్లో ఆ జేడీయూ మాత్రం ప్రత్యేక హోదా గురించి బహిరంగంగానే డిమాండ్ చేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో స్వరం పెంచడం లేదు ప్రత్యేక హోదా. మేబీ చంద్రబాబు నాయుడు రీకన్సైల్ కావచ్చు. ఇప్పుడు ప్రత్యేక హోదాను పట్టుకొని కూర్చుంటే ఇక వచ్చేవి కూడా రావు, ఈసారి వ్యూహం మార్చుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, గతంలో అనుభవం ఏంటి, ప్రత్యేక హోదా ముందు డిమాండ్ చేశారు, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ బెటర్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఈ గందరగోళం అంతా 2014-19 మధ్యలో జరిగింది. ఇది రాజకీయంగా లాభం కాకపోగా దెబ్బతీసింది. అందువల్ల ఈసారి ప్రత్యేక హోదా పైన ఈ ప్రహసనం అనవసరమని బహుశా చంద్రబాబు నాయుడు అనుకొని ఉంటాడు. అందుకే ఏ ఒక్క విషయం పైన తెగేదాకా లాగకూడదు అని. ఎందుకంటే ఇవాళ పరిస్థితి 2014లో ఉన్న పరిస్థితి లేదు, నిజం. టీడీపీ మద్దతు ఎన్డీఏకు చాలా కీలకం. కానీ అదే సమయంలో టీడీపీ వెళ్ళిపోతే అదేదో ఎన్డీఏ ప్రభుత్వం పతనమై మోడీ అధికారానికి కోల్పోతాడన్న రాజకీయ వాతావరణం కూడా లేదు. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ 240 సీట్లు, నెక్స్ట్ పార్టీ కాంగ్రెస్కు 99 సీట్లు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇండియా కూటమికి 230 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఆ మాటకొస్తే ఎన్డీఏ కూడా 293 సీట్లు, 293 ఉన్నాయి. అందువల్ల ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో టీడీపీ అవసరం బీజేపీకి ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో టీడీపీ బ్లాక్మెయిల్ అనే పదం వాడకూడదు, కానీ టీడీపీ కనుక మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బయటకు వచ్చేస్తాం అనే పరిస్థితి ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాంతోపాటు గత అనుభవాల రీత్యా ప్రత్యేక హోదా పైనే కూర్చొని మిగతా ఏవి రాకపోతే నష్టపోతామన్న భావన కూడా ఉన్నట్టుంది. గతంలోనైతే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా ప్రత్యేక ప్యాకేజ్ అంగీకరించాడు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు కూడా తెలిపింది. ఒక దశలో ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాను తీసుకొని పెద్ద రచ్చ చేశారు. పార్లమెంట్ లోక్సభలో అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. జగన్ను ఛాలెంజ్ చేశారు, నీవెందుకు బయటకు రావు,
ఎన్డీఏలో రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా అని. బహుశా రాజకీయంగా తనకు ప్రత్యేక హోదా అడగకపోతే నష్టమవుతుంది అని చంద్రబాబు నాయుడు భావించి ఉండాలి. అందుకే ప్రత్యేక హోదా అంశం ఆధారంగా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి క్యాబినెట్ నుంచి విత్డ్రా అయి బీజేపీతో తెగతెంపులు చేసుకుని ధర్మ పోరాట దీక్షలు చేశారు. కానీ అల్టిమేట్గా అదేమీ రాజకీయంగా కలిసి రాలే. అందువల్ల బహుశా ఈసారి వ్యూహం మార్చుకున్నట్లున్నారు. ఈసారి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి బలంగా చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. బీజేపీతో జగన్ వ్యవహరించిన తీరు, మరి 22 మంది ఎంపీలు ఇచ్చినా ప్రత్యేక హోదా గురించి ఏదో రిప్రజెంటేషన్లో ఒక సెంటెన్స్ రాసుడు తప్ప మోడీని డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. అన్కండిషనల్గా ప్రతి ఒక్క విషయంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇస్తూనే వచ్చింది. అందులో రాజ్యసభలో బీజేపీ మద్దతు క్రిటికల్ అయినా ఇస్తూ వచ్చింది. అప్పుడు ఎందుకు ఇప్పటికి కూడా ఇస్తూ ఉంది. ఇప్పుడు 4 ఎంపీలకు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. విజయసాయి రెడ్డి అన్నాడు కూడా, మాకు 4 లోక్సభలు ఉండొచ్చు, 11 మంది రాజ్యసభలు ఉన్నారని. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చాడు, ఇస్తున్నాడు కూడా. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు నిరకాటంలో పెట్టే పరిస్థితిలో లేదు. ఇక ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మనుగడే లేదు. అందువల్ల ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది తనకు థ్రెట్ అవుతున్న అంశంగా లేదు. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు కొంత పొలిటికల్ ప్రాగ్మాటిజాన్ని డిస్ప్లే చేసి అనవసరంగా దీన్ని రచ్చ చేయడం కన్నా ఒక డిప్లొమాటిక్ ధోరణిలో సాధ్యమైనవన్నీ సాధించుకోవాలనే దృక్పథంతో ఉన్నట్టున్నాడు. అందుకే ప్రత్యేక హోదా ఈ దఫా చర్చల్లో లేకపోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అల్టిమేట్గా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్లో ఉంటుందేమో మనకు చూడాలి. బీహార్లో ఏమో అక్కడ ఎన్నికలు ఉన్నాయి, ఆడ ఆర్జేడీ బలంగా వాయించేస్తుంది. ఇక్కడ ఎన్నికలు లేవు, బలంగా వాయించే ప్రతిపక్షము లేదు. అందువల్ల బహుశా స్పెషల్ స్టేటస్ పైన అది దాన్ని ముందు పెట్టి మిగతా అంశాలన్నీ పక్కకు పోకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కనబడుతోంది.